నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. మీరు చూస్తున్నది ఆలు దొండకాయ కర్రీ అండి. ఇలాంటి మిక్సింగ్ కర్రీ చేసినప్పుడు దీంట్లో ఒక మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. అందుకు నేను 1 ఆనియన్, 5 పచ్చిమిర్చిలు, పావు కేజీ దొండకాయలు, పావు కేజీ పొటాటోస్ అంటే ఆలు తీసుకున్నానండి. అవన్నీ స్మాల్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి అందులోకి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేగనిచ్చానండి. ఇలా 2 మినిట్స్ అయితే వేగాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిస్తూనే ఉండాలి. మీరు కలుపుతూనే ఉండాలండి. తర్వాత అందులోకి దొండకాయల్ని యాడ్ చేస్తున్నాను. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగా ఉడుకుతుందండి. నేను 5 to 6 మినిట్స్ వరకు బాగా వేగనిచ్చానండి. దొండకాయలు అడగంటకుండా అప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. దొండకాయలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో పీచు కూడా చాలా ఉంటుందండి. ఇందులోనే నేను ఆలు వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా కలపాలండి. మొత్తం కలిసినాక 5 to 10 మినిట్స్ వరకు అయితే నేనైతే అలాగే పెట్టానండి. పైన మూత పెట్టేసి 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అలా చాలాసేపు ఉడకాలండి. అలా వేడైన తర్వాత కొంచెం ఆలు అనేది మెత్తగా అయిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. వేసేసి దాన్ని కూడా 2 మినిట్స్ కలుపుకున్నానండి. ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసి కలుపుకున్న తర్వాత అందులోకి కారం, టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ అయితే ఎక్కువనే వేసుకోండి. ఈ కర్రీ టేస్ట్ రావాలంటే ఇందులోకి ఎలాంటి మసాలాలు కూడా నేను యాడ్ చేస్తలేనండి. ఓన్లీ మ్యాజిక్ మసాలానే యాడ్ చేస్తున్నానండి. మీకు టమాటా కావాలంటే టమాటా ఆప్షనల్ అండి. టమాటా వేసుకోవచ్చు, లేదంటే అట్నే వండుకోవచ్చు అండి. నేనైతే ఒక టమాటాని అయితే వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకున్నానండి. మూత తీసి చూస్తే టమాటాలు కూడా ఉడికినాయి చూడండి. అలా ఉడికిన తర్వాత నాకు అంటే ఇలాంటి మిక్స్డ్ కర్రీలోకి మనం వేడి నీళ్ళనే పోసుకోవాలండి. నేను పైన మూత పెట్టేసి మూత పైన వేడి నీళ్ళు అనేది కొంచెమే పోసుకున్నానండి. చూడండి, వేడైన తర్వాత అందులోకి మళ్ళీ మూత తీసేసి అందులోకి ఆ వేడి నీళ్ళు అనేది కలుపుకున్నాను. అలా కలుపుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. ఇందులోకి ఇక మ్యాగీ మసాలా మ్యాజిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకుంటే మిక్స్డ్ కర్రీలోకి ఈ మసాలాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.